సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తనదైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నది. ఫిదా మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన న్యాచురల్ బ్యూటీ ఆ తర్వాత వరుస అవకాశాలతో టాలీవుడ్లో అగ్ర హీరోయిన్గా ఎదిగింది. అయితే సినిమాల్లో ఎక్స్పోజింగ్ రొమాంటిక్ సీన్స్కు దూరంగా ఉండడంతో మరింత మంది అభిమానులయ్యారు. తొలిసారిగా బాలీవుడ్లో నటించబోతున్నది. ఇదిలా ఉండగా సాయి పల్లవికి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కెరియర్ ప్రారంభంలో కాస్టింగ్ కౌచ్ని ఎదుర్కొన్నట్లు ఆ వార్త సారాంశం. టాలీవుడ్కు చెందిన ఓ స్టార్ డైరెక్టర్ కమిట్మెంట్ అడిగాడని, పడక సుఖం ఇస్తే తాను దర్శకత్వం చేయబోయే సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ ఇస్తానని చెప్పాడట. డైరెక్టర్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా షాక్కు గురైన సాయి పల్లవి ఏమాత్రం భయపడకుండానే గట్టిగానే ఇచ్చిపడేసిందట. కమిట్మెంట్ కావాలా, నీపై లీగల్ యాక్షన్ తీసుకోవడంతో పాటు బజారుకు ఈడుస్తానని ఆగ్రహం వ్యక్తం చేసిందట. సాయి పల్లవి నుంచి వచ్చిన రియాక్షన్ చూసి దర్శకుడు భయాందోళనకు గురై వెంటనే క్షమాపణలు చెప్పాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉన్నది తెలియరాలేదు. కానీ ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు సాయి పల్లవి నోరు విప్పలేదు. ఈ విషయంలో సాయి పల్లవిని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉండగా కాస్టింగ్ కౌచ్ మరోసారి సంచలనంగా మారింది. ఇటీవల పలువురు కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డట్టు వెల్లడించారు. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కాస్టింగ్ కౌచ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీతో పాటు మిగతా పరిశ్రమల్లోనూ కాస్టింగ్ కౌచ్ ఉందని, కొందరు తప్పుడు వార్తలను ప్రచారం చేయడమూ నిజమేనన్నారు. స్టార్ హీరోయిన్గా ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.